ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కనిపిస్తున్న అన్న మా సేవకుడు. ఇది క్రిస్మస్కు ముందు మేము కొన్ని వార్తలు చేసాం. యేసు ప్రభు ద్వారా మనం రక్షణ ఎలా పొందుతాం, యేసు ప్రభువుని నమ్ముకుంటే మన జీవితం ఎలా మారుతుంది, అసలు యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన సువార్త ఏంటనేది మేము ఇక్కడ ప్రకటిస్తున్నాం. నీ జీవితం మార్చబడాలి, నీ పాపాలు క్షమించబడాలి, మన బ్రతుకు దేవుని వైపు తిరగాలి. ఈ లోకమే శాశ్వతము, డబ్బు సంపాదించడమే ప్రధానము అని మానవుడు భ్రమపడుతూ ఉన్నాడు. డబ్బు అవసరమే కానీ ప్రియులారా, డబ్బు మనకు పరలోక రాజ్యాన్ని సంపాదించి పెట్టలేదు. ఎంత సంపాదించినా చనిపోయినప్పుడు మన వెంట రాదు. కాబట్టి మన పాపమే మన వెంట వస్తుంది, మన పాపమే మనతో వచ్చి మనల్ని దేవుని తీర్పుకు గురి చేస్తుంది. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. నరహంతకులు, మాంత్రికులు, విచారులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండెములో పారుతుంది. ఇది రెండవ మరణమని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, అగ్నిగుణం నుంచి నేను తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి తిరిగి లేచాడు. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రాము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రాము. నేను నీ ప్రేమ సువార్తను ప్రకటించడానికి ఇక్కడికి తీసుకొని వచ్చినావు, అందుకొరకే వందనాలు. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం, ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. భూమిపై నీవు జన్మించావు, భూమిపై నీవు జన్మించావు, సిలువపై మరణించావు యేసు, సిలువపై మరణించావు, సిలువపై మరణించావు యేసు, సిలువపై మరణించావు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, యవనస్తురాలైనా, వృద్ధురాలైనా, వృద్ధులవైనా, చిన్న పిల్లగాడవైనా, యేసుప్రభువు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకేమో